సత్య అయితే చలికి అలా అంటూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే క్యాంప్ ఫైర్ రెడీ చేస్తూ ఉంటాడు. అలా రెడీ చేస్తూ ఉన్న క్రిష్‌ని చూసి సత్య అయితే అలా మురిసిపోతూ ఉంటుంది. అదే టైంలో క్రిష్‌కి ఆ కర్రకున్న పేడు తగులుకుంటూ ఉంటుంది. అది తగలగానే క్రిష్ ఒకసారిగా అబ్బా! అని గట్టిగా అరుస్తూ ఉంటాడు. తనకి చెయ్యికి చిన్న పేడు గీరి బ్లడ్ వస్తూ ఉంటుంది. అది చూసి క్రిష్ ఏమైందని చెప్పి సత్య అక్కడికి పరిగెట్టుకుంటూ వచ్చి ఇలా అంటూ ఉంటుంది. ఎందుకు ఇదంతా చేస్తున్నావు? నేనేమైనా అడిగానా ఇదంతా చేయమని అని చెప్పి. ఇప్పుడు చూడు ఎంత గాయమయిందో అని అయితే క్రిష్‌తో సత్య అంటూ ఉంటుంది. ఆ మాటలకి అడగకుండా చేయడమే ఇదని చెప్పి అంటూ ఉంటాడు. అది మాటలు వినగానే సత్య ఒకసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చూడు నీకు ఇప్పుడు ఎంత గాయమయిందో అని చెప్పి తన హ్యాండ్ కర్చీఫ్ తీసి తన చేతికి అలా కడుతూ ఉంటుంది. అది చూసి క్రిష్ అయితే ఇన్ని రోజులు ఇంత ప్రేమని ఎక్కడ దాచుకున్నావు చంపంగి అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు. అనుకొని తన కాస్త చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటాడు. అలాగా సత్య తన చేతికి తగిలిన గాయంకి కర్చీఫ్ కడుతూ ఉంటుంది. అలా కడుతున్న సత్యని చూసి క్రిష్ అయితే చాలా హ్యాపీగా మురిసిపోతూ ఉంటాడు. వాళ్ళ అన్నయ్య అయితే సత్య వాళ్ళ అన్నయ్య అయితే షాక్ అవుతూ ఉంటాడు. ఇక క్రిష్ వాళ్ళ చెల్లి అయితే ఏంటి ఎంత ఓవరాక్షన్ చేస్తుంది అనేది అనుకుంటూ ఉంటుంది. ఇక సత్యని క్రిష్‌ని చూసిన క్రిష్ వాళ్ళ బాబాయ్ చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి ఏం జరిగింది ఏంటి అనేది అంటూ ఉంటాడు. నీలో భార్య కనబడకపోతే భర్త కంగారు పడ్డం, భర్తకి ఏదైనా అయితే భార్య కంగారు పడ్డం, మీ ఇద్దరి మధ్యన చాలా ప్రేమ ఉందిరా అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి బాబాయ్ అని అంటూ ఉంటాడు క్రిష్. అయినా ఎందుకురా ఏమైందని అంటే క్యాంప్ ఫైర్ ముట్టిస్తుంటే ఇలాగా అయింది బాబాయ్ అంటే ఆల్రెడీ అంటుకుంది కదా అని అంటూ ఉంటాడు వాళ్ళ బాబాయ్. ఆ మాటలకి క్రిష్ అయితే అలా ఆలోచిస్తూ సిగ్గుపడుతూ ఉంటాడు. ఏమన్నావు బాబాయ్ అని అంటే ఈ క్యాంప్ ఫైర్ ముట్టించడం నా బాధ్యతరా, నా పని, నువ్వు కామ్గా కూర్చో అనేది అంటూ ఉంటాడు. ఆ మాటలకి సత్య అయితే సిగ్గుపడుతూ ఉంటుంది. ఇక క్రిష్ అయితే ఏం మాట్లాడకుండా సరే బాబాయ్ అనేది అంటూ ఉంటాడు.